హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్షిటెక్ తెలుగు. నేను మీ వెంకట్. ఈరోజు ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ క్లీనింగ్ ప్రాసెస్ ఎలానో చూద్దాం. సో ముందుగా ఆ వాషింగ్ మిషన్ ఎలా ఉందో చూద్దాము. దాని డర్టీనెస్ ఇదంతా కూడా ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకి డ్రమ్ అవుట్ సైడ్ చూస్తే ఆ డస్ట్ అదంతా వచ్చేసి ఇక్కడ చాలా రోజుల నుంచి క్లీన్ చేయక ఇలా అంతా డస్ట్ కనిపిస్తుంది మనకి. డ్రమ్ లోపల చూడడానికి బాగానే ఉన్నా కానీ మనకు జనరల్గా స్మెల్ కానీ అట్లాంటి బ్యాడ్ ఆర్డర్స్ అలా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఇక్కడ డిటర్జెంట్ చేసేసి కూడా మనకి కొంచెం డర్టీగా అయిపోతుంది. ఇది మాత్రం మనం మాన్యువల్గా చేసుకోవాలి. ఇది ఓపెన్ చేయొచ్చు. ఆ బ్లూ కలర్ దానిపైన ఫింగర్ ప్రెస్ చేసి అది మొత్తం తీసేసి మనం మాన్యువల్గా క్లీన్ చేసుకోవాలి. అది అక్కడ బ్లూ దాన్ని ప్రెస్ చేసి లాగేస్తే మనకి ఆ ట్రే వచ్చేస్తుంది. దాన్ని బయట కింద మనం ఒక క్లాత్ తీసుకొని దానికి ఏదైనా డిటర్జెంట్ కానీ ఏదైనా అప్లై చేసి మనం మాన్యువల్గా ఇది క్లీన్ చేసుకోవచ్చు. ఒకసారి లోపల డిటర్జెంట్స్ మనం వేసే ఆ ట్రే తీసిన తర్వాత లోపల కూడా మనకి ఇక్కడ కొంచెం డిటర్జెంట్ లీక్ అవ్వడం కానీ వాటర్ పడడం వల్ల కొంచెం ఇక్కడ కూడా కొంచెం డర్ట్ అయిపోతుంది. సో దీన్ని కూడా మనం మాన్యువల్గా క్లీన్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి బాటంలో మనకు ఒక చిన్న బాక్స్ లాంటిది ఉంటుంది. అది ప్రెస్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక క్యాప్ ఉంటుంది. ఆ క్యాప్ని మనం యాంటీ క్లాక్ వైజ్ అంటే లెఫ్ట్ సైడ్ మనం ఇలా తిప్పేస్తే మనకి అది ఓపెన్ అవుతుంది. దాంట్లో నుంచి మనకి అవుట్ ఏమన్నా లోపల చెత్త కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే దీంట్లో నుంచో చేస్తాయి అన్నమాట. ఇది రీసెంట్గా మేము ఇంతకుముందు డీస్కేలింగ్ పౌడర్ వేసి క్లీన్ చేసాము. సో అందుకే మనకు పెద్దగా ఏం ఇక్కడ డస్ట్ ఏం కనిపించలేదు. సో ఒకసారి క్లీనింగ్ ప్రాసెస్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఇది క్లోజ్ చేసేటప్పుడు అక్కడ మార్క్ ఉంది చూసారా, ఆ మార్క్ వరకు క్లోజ్ చేయాలి. మనకి ఇక్కడ చూస్తే కొన్ని డస్ట్ పార్టికల్స్ బయటకు వచ్చాయి. బ్లాక్గా ఉన్నవి 3 పార్టికల్స్ కూడా దాంట్లో నుంచి వచ్చాయన్నమాట. సో మనము ఈ క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు క్లాత్ తీసుకొని వెట్ క్లాత్ కానీ డ్రై క్లాత్ కానీ తీసుకొని అవుటర్ భాగం అంతా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. రెగ్యులర్గా మనం వాషింగ్ మిషన్ వాడుతూ ఉంటాం కదా. సో వాడిన తర్వాత బయట మనకి డస్ట్ పెరిగిపోతుంది, అది కూడా మనం క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం ఎల్జీ బ్రాండ్ది స్కాల్గో పౌడర్ యూస్ చేసి ఈ క్లీనింగ్ ప్రాసెస్ చేస్తున్నామండి. సో ఇది మార్కెట్లో వచ్చేసి 199 ఎంఆర్పి ఏమో 199 ఉంటుంది, కానీ మనకి ఇది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చాలా తక్కువ దొరుకుతుంది. సో అది అలా మనం తీసుకోవచ్చు. ఒక్కసారి క్లీనింగ్ ప్రాసెస్కి ఒక ప్యాక్ మొత్తం వాడాలి. సో లోపల మనకి ఒక ప్యాకెట్ ఉంటుంది. ఆ ప్యాకెట్ని ఓపెన్ చేసేసి డిటర్జెంట్ పౌడర్ వేసే దాంట్లో ఫుల్గా వేసేసేయాలి. ఇది వచ్చేసి సాల్ట్ లాగా ఉంటుందండి, లోపల వైట్ కలర్లో ఉంటుంది, పౌడర్ లాగా ఉంటుంది.
డిస్కేలింగ్ పౌడర్ అంటారు దీన్ని వచ్చేసి మనం డిటర్జెంట్ చేసే ట్రేలో 2 యూనిట్స్లో వేయాలి, రెండిట్లో వేసేసేయాలి, హాఫ్ వేసేస్తే సరిపోతుంది. ఇది ఓల్డ్ మిషన్ కాబట్టి మిడిల్ మనకి అది వర్క్ చేయదండి అది, సో దాంట్లో వెయిట్ లేదు. ఫుల్ ప్యాక్ మొత్తం ఫుల్ వేసేసి క్లోజ్ చేసేసి మిషన్ క్విక్ 30లో పెట్టి కొంచెం టెంపరేచర్లో పెట్టి ఆన్ చేసుకుని రన్ చేసుకోవాలి. స్విచ్ ఆన్ చేశాను. ట్యాప్ ఓపెన్ చేసేసి మిషన్ ఆన్ చేసుకోవాలి. క్విక్ 30లో పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మిషన్స్ మాత్రం మనకు క్లీనింగ్కి కూడా సపరేట్గా ఆప్షన్ ఇస్తున్నారు. ఇది ఓల్డ్ మిషన్. రొటేషన్స్ వచ్చేసి 400 పెట్టుకోవాలి. ఇది ఓల్డ్ మిషన్, మోర్ దాన్ 5 years అయింది కాబట్టి కొంచెం టెంపరేచర్ పెట్టుకోవాలి. కోల్డ్లో కాకుండా నేను 40లో పెడుతున్నాను. ఏంటంటే కొంచెం హాట్ వాటర్తో క్లీన్ చేస్తే మనకి ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ మంచిగా జరుగుతుందని కొంచెం టెంపరేచర్లో పెట్టుకోవాలి. లేటెస్ట్ మిషన్స్ అయితే కోల్డ్లో పెట్టుకొని రన్ చేసుకోవచ్చు. ఈ క్లీనింగ్ ప్రాసెస్ 2 monthsకి ఒకసారి చేసుకోవాలి. జనరల్ క్లాత్ క్లీనింగ్ ప్రాసెస్ డైలీ బట్టలు ఉతికిన తర్వాత బయట అవుటర్ లేయర్ అదేదో రబ్బర్ ఏదైతే ఉందో అవుటర్ది అది మొత్తం మన క్లాత్తో కంపల్సరీ క్లీన్ చేయాలి. అక్కడే అంత డస్ట్ వచ్చి ఫామ్ అవుతుంది. అది రెగ్యులర్గా చేసుకోవాలి మనం. సో ఇక్కడ చూస్తున్నారు, మిషన్ సెట్టింగ్స్ అన్ని పెట్టేసి స్టార్ట్ చేశాను. వాషింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. జనరల్గా బట్టలు మీరు ఎలా డైలీ చేస్తారో సేమ్ అదే, కాకపోతే కొంచెం టెంపరేచర్ ఎక్కువ పెట్టాను. దీంతో పాటు మనకు బ్యాక్ సైడ్ వాటర్ ఇన్లెట్ పైప్ కూడా కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. దాంట్లో మనకి ఈ వాటర్లో వచ్చే అది శుద్ధ కానీ ఏమన్నా మట్టి కానీ ఎక్కడ జామ్ అవుతుంది. దానివల్ల కూడా మిషన్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కూడా రెగ్యులర్గా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. బ్యాక్ సైడ్ అవుట్లెట్ పైప్ ఇన్లెట్ పైప్. ఇప్పుడు మీరు జనరల్గా అబ్జర్వ్ చేయండి, లోపల మనకు డ్రమ్ కొంచెం షైనింగ్ కనిపిస్తుంది. ఇది 2 monthsకి ఒకసారి చేసుకుంటే బెటర్, రెగ్యులర్గా యూజ్ చేసేవాళ్ళు. దీనివల్ల మనకు బెనిఫిట్స్ వచ్చేసి వాషింగ్ మిషన్లో నుంచి స్మెల్ వస్తుంది మనకు. అది స్మెల్ మన క్లాత్స్కి కూడా పట్టి మనకు క్లాత్స్ కూడా అంత మంచిగా వాష్ అవ్వవు. డట్ అలానే ఉంటుంది. ఎంత క్లీనింగ్ చేసినా కూడా, ఎంత మన డిటర్జెంట్ చేసినా ఏం వేసినా కూడా స్మెల్ పోదు, కొంచెం అవి కూడా పోవు అనమాట. సో దానివల్ల ఇది చేసుకుంటే మనకు కొంచెం బెటర్గా వాష్ అవుతాయి. ఈ క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం జనరల్గా క్లాత్స్ వేయకుండా డిటర్జెంట్ పౌడర్ వేసి ఒకసారి క్లీనింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం క్లాత్స్ వేసి వాష్ చేసుకోవాలి. జనరల్గా కూడా ఎప్పుడైనా రోజు వాషింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒక 5-10 minutes తర్వాత మీరు డోర్ ఓపెన్ చేస్తారు కదా, క్లాత్స్ అన్నీ తీసేసిన తర్వాత కంపల్సరీ డోర్ అట్లీస్ట్ ఒక 10-15 minutes తీసి పెట్టాలి. దాంట్లో ఉన్న స్మెల్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడంతా వాషింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఆఫ్ చేశాను. ఒకసారి డస్ట్ ఏమైనా వచ్చిందో చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ క్లీనింగ్ ప్రాసెస్. ఇలా మీరు 2 monthsకి ఒకసారి చేసుకోండి.
మీకు మెషిన్ లైఫ్ సర్వీస్ బాగుంటుంది అండ్ మీకు బట్టలు కూడా చాలా మంచిగా వాష్ అవుతాయి. ఎలాంటి స్మెల్ కానీ అదేమీ ఉండదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.